మీ తల్లి మంచిది కాదు, మీ నాన్న మంచిది కాదు అంటారు. అవి నమ్మకూడదు. అవును. చెప్పుడు మాటలు వాళ్ళకి కూడా బాబాయ్ గారు ఏంటి గేదెలు కట్టుకెళ్తున్నారు గడ్డి? మరో కాసేపు మాట్లాడతారా? ఆవులుకా? నేను ఇంకేంత పచ్చగడ్డి కొత్తగా వస్తున్నారేమో అనుకుంటున్నాను నేను మిమ్మల్ని చూసి. ఇప్పుడు కొత్త తరం వాళ్ళకి మీరు ఒక సందేశం ఇవ్వాలని నేను మిమ్మల్ని మాట్లాడాలని చెప్పి వచ్చాను. నేను సందేశం అంటే నాన్న చెప్పనా? చెప్పండి తాత గారు. సందేశం అంటే బాబాయ్ గారు నేను తల్లిదండ్రిని జాగ్రత్తగా చూసుకోవాలి. అర్థంగా మీ అమ్మ మీ నాన్న ఎలాంటి వాళ్ళు నీకు తెలిసినా తెలియకపోయినా నాకు తెలియదు, మీకు తెలియదు. అవునవును. వాళ్ళు ఎలా మనల్ని ఎలా పోషించారు అనేది ఆలోచించాలి. అవునవును. తల్లిదండ్రులు ఏంటంటే వాళ్ళు తినకుండా మనకు పెడతారు, అది గుర్తించాలి ముందు. అవునవును. నేను అవును. అర్థమైందా? అవునవును. వాళ్ళు ఎలా పెంచారు ఎవడో తర్వాత అంటారు మీ తల్లి మంచిది కాదు, మీ నాన్న మంచిది కాదు అంటారు. అవి నమ్మకూడదు. అవునవును. ఎప్పుడు మాటలు వాళ్ళకి కూడా నీ తల్లిని తండ్రి అలాంటి వాళ్ళు నీకు తెలియాలి ముందు నీ తల్లిదండ్రులు పూజించుకున్న తర్వాత భగవంతుడు ఉన్నా లేకపోతే పూజించపడాలి. ముసలి అంటే భోజనం పెట్టి పర్వాలేదు. పరుశుడికి మాత్రం 5 రూపాయలు కూడా 100 రూపాయలు కూడా ఒకటి నిబ్బేస్తాడు.